సహోదరులు జాన్ పాల్ గారు, హీస్ ఫ్రమ్ కడప. అటు తర్వాత చంద్రమోహన్ గారు, చైర్మన్ YWAM ఇండియా, వారు సిద్ధపడి ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాను. సహోదరుడు ప్రవీణ్ పగడాల గురించి ఇలా మాట్లాడవలసి వస్తుందని నిజంగా నేను ఊహించలేదు. అన్నను గురించి అనేక మంది మాట్లాడారు. అయితే నేను ఒక లేఖన భాగాన్ని చదివి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం నుంచి ఇలాగ రాయబడింది. వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధంలో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండును. వానికి ఉపమాన రూపముగా సొదొమనియు ఐగుప్తనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. మరియు ప్రజలకును వంశకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములు చూస్తూ వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరినొకడు కట్నములు పుచ్చుకొందరు. అయితే 3 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన కనుక వారు పాదములు ఊని నిలిచరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగను. ఈ లేఖనంలో రోమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినటువంటి 2 సాక్షుల్ని క్రూరమృగం చంపిందంట. చంపినప్పుడు ఆ రోమన్ ప్రజలు కట్నాలు పుచ్చుకున్నారు, సంబరాలు చేసుకున్నారు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త పక్షాన సాక్ష్యం చెప్పినటువంటి ప్రవీణ్ పగడాల అన్నగారి విషయంలో కూడా జరిగింది ఇదే. ఈ లోక ప్రభుత్వం అంటే యుగ సంబంధమైన దేవత క్రీస్తు పక్షాన నమ్మకంగా నిజాయితీగా పనిచేసే వారిని విడిచిపెట్టదు అని లేఖనం చెప్తుంది. అయితే ఈ మరణం ముగింపు కాదని, వారు మరలా జీవాత్మ వచ్చి నిలవబడతారని, వారిని చూసి అనేకులు భయపడతారని రాయబడింది. కాబట్టి ప్రవీణ్ పగడాలన్న విశ్వాస వీరుడు, క్రైస్తవ విశ్వాస యోధుడు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం, భర్తీ చేయలేనటువంటి లోటు. ఈ విధంగా అన్న గురించి మాట్లాడవలసి వచ్చినందుకు బాధపడుతూ క్రైస్తవ విశ్వాసిగా ఆయన ప్రభులో మహిమలో ఉన్నాడని నిరీక్షణ తెలియజేస్తూ ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షులకి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.